తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని ఒక్కొక్కరిని కలిసి అభ్యర్థించడం జరిగింది. స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది. వారు ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, అమ్మ మీరు ఇంత దూరం రాబడలేదు, మీరు వచ్చినా రాకపోయినా అడిగినా అడగకపోయినా మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళము మా ఇంటి ముందు రోడ్డు ఎవరు వేశారు? నారాయణ సారు మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ చాలా పక్కాగా రోడ్లు వేయించారు. రోడ్డు పక్కన కాలువలు తీయించి నీట్ గా కాలువలు చేయించారు. ఇల్లు మాకు కట్టించి ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఇల్లేమో ఇవ్వలేదు. అవి కనీసం పూర్తయిన ఇల్లు ఇవ్వకుండా ఆపేశారు. ఇచ్చుంటే మేము 5 సంవత్సరాలు బాడుగా కట్టుకునే పని లేకుండా ఉండేది కదా. ఒక మహిళ అయితే అదే ఆవేదన ఇక్కడ వ్యక్తం చేసింది. పూర్తయిన ఇల్లు ఇస్తే ఏమైందమ్మా, మేము అనుభవించుండే వాళ్ళం కదా అనేసి, మాకు ఈ బాధ ఉండేది కాదు కదా అని ఆ మహిళ తన ఆక్రోశాన్ని చాలా బాధతో వ్యక్తం చేసింది. ఇలాంటి గాథలు ఎన్నో, ఇలాంటి మాటలు, ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసినవి ఎంతో మంది ఉన్నారు. ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు. అదే రకంగా మంచి రోడ్లు వేయించారు మన నారాయణ సారు. పక్కన కాలువలు తీయించారు. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్ట్ అయిపోయి ఉంటే దోమలు లేకుండా చేస్తాము అని చెప్పున్నారు. నారాయణ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడే 90% పూర్తి అయిపోయింది. ఆ 10% పూర్తి చేస్తుంటే మాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ దోమల బెడద ఉండేది కాదు కదా. కనీసం ఆ కాలువలంతా పైన ఇంత ఎత్తున తెట్టు తేలుతోంది మురికితో. అవి కనీసం క్లీన్ చేయించినా కూడాను మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా చేసే నాదుడు లేదు, పట్టించుకోవటం లేదు. కాబట్టి మేము ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. యంగ్స్టర్, కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్, ఎంత బాగా పార్కులు చేయించామా మేము. అంతకు ముందు వాకింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు అంటే చక్కగా అక్కడికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తున్నాము. సారు ఒక విత్తనం నాటి ఒక మొక్కని పెంచితే ఆ ఫలాలని మేము ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఇవి ఇన్ని చేశారు, ఇంకా చేయాల్సిన పనులు మిగిలిపోయినాయి. ఖచ్చితంగా వాటి కోసము మేము మా సార్ని గెలిపించుకుంటాము. మన తెలుగుదేశమే ప్రభుత్వం రాబోతోంది. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే మేము గెలిపించుకోబోతున్నాము అని చెప్పేసి వాళ్ళు చాలా నిఖచ్చిగా, చాలా ఖచ్చితంగా, మనస్ఫూర్తిగా వాళ్ళు మాకు మాట ఇచ్చి, భరోసా ఇచ్చి పంపిస్తున్నారు. వారి మనసులో ఇంతటి స్థానాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ, ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యువతకు నీవే తోడై నీడై నిలిచే ధైర్యమా.